ఇప్పుడు నాంది మంచి గుర్తింపు తెచ్చింది నీకు, ముగ్గురం కూడా దానికి కొంచెం తక్కువే దానికి అందుకనే కొంచెం తక్కువే చేసింది. అదే అంటే తక్కువే, బట్ అదేమి మంచి అప్రోచ్ వచ్చింది, వెలుగురు కాదు. ఇక్కడికి వచ్చేతలకి బెల్లంకొండకి రాక్షసుడి తర్వాత సక్సెస్ లేదు, మనోజ్కి సేమ్ అసలు బ్లాక్ బస్టర్ లేదు, ఈవెన్ రోహిత్కి కూడా బ్లాక్ బస్టర్ లేదు. ఇప్పుడు ఈ ముగ్గురు అంటే ఒక విధంగా చెప్పాలంటే డౌన్లో ఉన్న స్టేజ్ ముగ్గురు హీరోలది. ముగ్గురు డౌన్లో ఉన్న హీరోలని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా పూర్తి చేయటం అంటే కత్తిమేసామే. దాన్ని ఎలా చేయగలిగారు సార్? అంటే హిట్ టు ఫ్లాప్లు అన్నది ఒక మార్కెట్ ట్రేడ్ చూస్తుంది తప్ప స్క్రిప్ట్ కావాల్సిన క్యారెక్టర్స్ని డిసైడ్ చేయదు కదా సార్. అది ట్రేడ్. ప్రొడక్షన్ హౌస్కి మనం కాంబినేషన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అన్నారు. అంటే ట్రేడ్ని దృష్టిలో పెట్టుకునే కదా. అంటే అది ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ హౌస్తో డిస్కషన్ తర్వాత కదా సార్. ప్రొడక్షన్ హౌస్కి ట్రేడ్ ప్రకారం వాళ్ళు అనుకున్న బడ్జెట్కి మనం ఈ రేంజ్ బిజినెస్ చేయొచ్చు వాళ్ళు ఓకే అనుకున్నారు. మన స్క్రిప్ట్ మాత్రం మనం ట్రేడ్ని మన స్క్రిప్ట్లో తీసుకురాలేం కదండి. స్క్రిప్ట్ మనం క్యాటర్ అనుకున్నప్పుడు అది ట్రేడ్ ప్రకారం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది లేదా వాళ్ళ అగ్రీతోనే మనం వెళ్తాం. ట్రేడ్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రొడ్యూసర్ బ్యానర్లో ఆయన నిజంగా దృష్టిలో పెట్టుకున్నాయి సార్. దృష్టిలో పెట్టుకున్నాయి. మనం ఈ ఆప్షన్స్ అని చెప్పిన తర్వాత ట్రేడ్ పరంగా వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత మనం వెళ్తాం. అక్కడి నుంచి మనకి ఓకే రాకుండా మనం డైరెక్ట్గా మన ఛాన్స్ మనం తీసుకోలేం కదా సార్. వాళ్ళు మనం ప్రొడ్యూసర్ కూడా బిజినెస్ చేస్తున్నట్టే, ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నట్టే కదా సార్. తను ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, దాని బ్రేక్ ఈవెన్ మినిమం బ్రేక్ ఈవెన్ అన్న రావాలని ఫస్ట్ ఏ ప్రొడ్యూసర్ కోరుకునేది. ఇప్పుడు ప్రజెంట్లో అసలు ప్రాఫిట్స్ని పక్కన పెడితే బ్రేక్ ఈవెన్ అయితే చాలా రామా అనే పొజిషన్స్కి వెళ్ళిపోయారు. అలాంటిది వాళ్ళ సైడ్ నుంచి కూడా ఓకే అనుకున్న తర్వాత వెళ్ళింది మనం. ప్లస్ స్క్రిప్ట్ అన్నది బిఫోర్ యాక్టర్కి సక్సెస్ ఉందా లేదా అని ఎప్పుడైతే కనుక ఎప్పుడు అనుకో సార్. స్క్రిప్ట్కి క్యారెక్టర్ పర్ఫెక్ట్గా క్యారెక్టర్ ఆ మనిషి మనకి మ్యాచ్ అవుతాడు అనుకుంటే, ఆ పర్సన్ మ్యాచ్ అవుతాడు అనుకుంటే అది 100% ఫిట్ అవుతుంది అనుకుంటే వెళ్ళడం రైట్ అనుకుంటాను. అంటే నిజంగా స్క్రిప్ట్ ప్రకారం సెలెక్ట్ చేసుకొని మనం చేయటం అనేది మంచి పద్ధతే. బట్ వేరాజ్ ఇప్పుడున్న బాక్స్ ఆఫీస్ అనేది అది డెఫినెట్ దృష్టిలో పెట్టుకోవాలి సార్. అది దృష్టిలో పెట్టుకోవద్దు. అది దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి ప్రొడక్షన్ హౌస్ మేము కలిసి మేము తీసుకున్న ఒక డెసిషనే కదా సార్. నా ఒక్క డెసిషన్ ఉండదు కదా. ఎందుకంటే ఇది ఒక రీమేక్. ప్రొడక్షన్ హౌస్ నాకు ఇచ్చిన సినిమా ఇది ఇచ్చేసి మనం అనుకున్న టైంలో సార్ మనం ఈ కాంబినేషన్లో వెళ్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఒకటే ఏకతాటిపై రావడం వల్ల ఓకే సినిమా. లేదంటే ట్రేడ్ సైడ్ కొంచెం అందరూ కొంచెం మైనస్లో ఉన్నారు, మనం చేయలేమండి అంటే కనుక డెఫినెట్గా మూవ్ అవుతుంది ప్రాజెక్ట్. చేయలేమంటే అది చేయలేము, మూవ్ అవుతుంది. ఛాలెంజ్గా తీసుకున్నప్పుడే కదా ఇది. వాళ్ళు కూడా అంటే మనం ముగ్గురు మధ్య మనం డెఫినెట్గా మంచి ప్రమోషన్ టైం మంచి వైపు తీసుకురావచ్చు, మేము సినిమా సేల్ చేసుకోగలం మనకు నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు సినిమా ముందు తీసుకొచ్చారు.